సభకు నమస్కారం. జబర్దస్త్ మోజీ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో లైక్ చేస్తారు కదూ? ఏంటి డాడీ పొద్దున్న నుంచి కనిపించట్లేదు? సైట్ ఏమైనా ఉందారా నీకు? మనకు సైట్లు ఎక్కడున్నాయి డాడీ? నేనంది ఆ సైట్లు కాదు, నీ కళ్ళకి ఏమైనా సైట్ ఉందా అని. సర్లే కానీ తినడానికి ఏమైనా ఉందా? ఉంది. ఏంటో? బియ్యం. అంటే వండలేదా? లేదు. ఎందుకురా? ఇంట్లో గ్యాస్ అయిపోయింది. అందుకే రా దున్నపోతా నిన్ను కూడా సంపాదించుమంది. ఇప్పుడు గ్యాస్ అయిపోయిందా అని కూడా నన్నే అనాలా? అనరా మరి? తమరు సంపాదించకుండా 3 పూటలు తింటే ఇంట్లో సామాన్లు అయిపోవు. ఏరా మొన్న ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా, ఏమైంది? ఇంటర్వ్యూకి వెళ్ళా. స్ట్రైట్గా అతనితో నేను మా రమేష్ లాగా కాస్పస్ కాదు, వాడిలాగా నేను ఇంటెలిజెంట్ కూడా కాదు, వాడిలాగా నేను స్మార్ట్ కాదు అని కూడా చెప్పా. మరి నిన్ను సెలెక్ట్ చేశారా? లేదు. నువ్వు వెళ్ళి ఆ రమేష్ గారిని పంపు అన్నాడు. దున్నపోతా, ఎవడైనా ఇంటర్వ్యూకి వెళ్ళి వేరే వాడి గురించి గొప్పలు చెప్తాడ్రా? అందుకే కదా నేను చెప్పింది. నువ్వు డబ్బులు సంపాదించాకే ఇంట్లోకి అడుగుపెట్టు. గెట్ అవుట్ ఫ్రమ్ మై హోమ్. ఓకే. ఏంట్రా రమ్మన్నావు? ఆల్ హ్యాపీసా? ఆల్ హ్యాపీసా? ఖరాబ్ అయిన అట్టుపండేం కాదు. ఏంట్రా మంచి గరం మీద ఉన్నావు? ఉండక ఇంట్లో తిట్లు తిని బయటికి వచ్చి ఎండ దెబ్బ తిని తినడమే సరిపోతుందిరా నా జీవితం. ఖాళీగా ఉంటే తిట్లు వినక బిర్యానీ అమ్మని పెడతారా? నువ్వు కూడా నా జానకి. అయినా నువ్వేంట్రా, ప్రపంచంలో ఉన్న ఫుడ్ అంతా నువ్వు ఒక్కనివే తిన్నట్టుంది. అబ్బ దిష్టి పెట్టకురా. నీ పనే బాగుంది. ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఉన్నావు. నేనే ఇలా ఉన్నా. ఫీల్ అవ్వకరా. నేను పొద్దున్నే ఒక న్యూస్ చదివా. లేట్ చేయకుండా ఏంటో చెప్పు. ఆ న్యూస్ లో ఒక పెద్ద రిచ్ ఫ్యామిలీ వాళ్ళ కొడుకును పాస్ చేయిస్తే గనక అలా పాస్ చేయించిన వాళ్ళకి వాళ్ళ కొడుకు పేరు మీద ఉన్నవన్నీ కూడా పాస్ చేయించిన వాళ్ళకి ఇస్తారంట. ఏంట్రా నువ్వనేది? అవునరా. అయితే ఇప్పుడు ఏమంటావు? మనం గనక వాడిని పాస్ చేయిస్తే ఒక్కసారి ఊహించుకో, బాగా రిచ్ ఫ్యామిలీ, కోట్ల ఆస్తి ఉంటుంది. వాడిని ఎలాగో అలాగా పాస్ చేస్తే వాడి కొడుకు పేరు మీద ఉన్న మొత్తం కూడా నీకు సగం నాకు సగం. అంతా బానే ఉంది గాని మనకే దిక్కు లేదు. వాణ్ణెలా మనం పాస్ చేస్తాం? రే, క్లాస్ లో అంత మంది ఉండగా మన ఇద్దరం ఎందుకు ఫెయిల్ అయ్యాము? ఎందుకు ఫెయిల్ అయ్యాం? ఎందుకంటే మనం వెదవలం కాబట్టి. అలా అంటావా? అలాగే అంటారు. ఇప్పుడు ఏం చేద్దాంరా? నువ్వు నేను ఏదో ఒకటి చేసి వాడిని పాస్ చేయించి వాడి పేరు మీద ఉన్నదంతా కూడా నీ పేరు మీద సగం నా పేరు మీద సగం రాయి చేసుకుందాం. ఆహా, ఈ దెబ్బతో లైఫ్ టైం సెటిల్. నువ్వు చెప్తుంటే నాకు కూడానే టెంప్టింగ్ గా ఉందిరా. మరి ఇంకేంటి కాల్స్యం? యుద్ధానికి సిద్ధం అవుదాం. అరే ఏంటి ఇక్కడ ఎవరు నోటు పడేసుకున్నట్టున్నది? ఎవరు లేరు కదా, తీసేసుకుందాం. అరే వీనికి ఏదో దొరికినట్టుందే. ఎలాగైనా మనం తెలుసుకొని అందులో మనం కూడా వాటా సంపాదించాలి. ఆహా, 10 రూపాయలు. దీంతో ఏం చక్క నేను ఒక్కనే 10 రూపాయలు పెట్టి ఆశా చాక్లెట్లు కొనుక్కుంటాను. అరే రాజు. రాజా? ఎవడ్రా వాడు నన్ను పిలిచింది? ఓర్ని వీడా? ఇప్పుడు గనక వీడి 10 రూపాయలు చూశాడంటే ఇందులో ఖచ్చితంగా వాటా అడుగుతాడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఎలాగైనా వీడిని మాటలో పెట్టి మనం తప్పించుకోవాలి. వీనికి ఏదో దొరికినట్టుంది. ఎలాగైనా మనం తెలుసుకొని అందులో మనం కూడా సగం వాటా సంపాదించాలి. అరే రాజు, ఏంట్రా ఇంత తలతలా మెరిసిపోతున్నావు ఈరోజు? ఏంటి ఏ రోజు కూడా వీడు నన్ను పొగరలేదు, సడన్ గా వీడు నన్ను పొగుడుతున్నాడు. ఏంటి వీనిలో ఈ మార్పు? అడుగుతుంటే చెప్పవేంట్రా? అంటే ఇంత సడన్ గా నువ్వు అడిగేసరికి ఏం చెప్పాలో తెలియక నాలో నేనే ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను అన్నమాట. దాంట్లో ఏముందిరా, నేను అబద్ధం చెప్పినట్టు నువ్వు చెప్పు. ఏంటి అబద్ధమా? మరి నిజం అనుకున్నావా? నేను ముందే అనుకున్నానురా. ఏంటోరా, ఈ మధ్య ఎండలు బాగా కొడుతున్నాయి, గ్లామర్ తగ్గిపోతుంది. మరి నిన్నెవర్రా బయటికి రమ్మంది? నువ్వు ఇలాగే అంటావు. ఇంట్లో ఖాళీగా కూర్చుంటే మా నాన్న తరుముతున్నాడు. నువ్వు ఇంట్లో ఉంటే మీ నాన్న ఒక్కడే రా తరుముతాడు. మరి బయటికి వస్తే వీధిలోకి వింత జంత వచ్చిందని అందరు కలిసి తరుముతారు. అరే, ఏ రోజైనా నాకు చాక్లెట్లు కొనిస్తా పదా అన్నావా?
సరే పదా ఎక్కడికి రా మామ? మీ నాన్న దగ్గరికి. సర్లేగాని మామ, ఈ షర్ట్ ఎక్కడిది? ఆ పవన్ కళ్యాణ్ది. షూటింగ్కి వెళ్ళినప్పుడు ఒకసారి వేసుకుంటా అంటే ఇచ్చాడు. ఊరుకోరా, నీకు ఈ మధ్య వెటకారాలు ఎక్కువ అయిపోయాయి. అబ్బా వీడేంటి జిడ్డులాగా తలుక్కున్నాడు. వీడేంటి అసలు గుట్టు గుంజుదాం అనుకుంటే నాకే పంచలేసి చంపుతున్నాడు. ఆ సర్లే గాని ఇక్కడ ఏం చేస్తున్నావురా? అబ్బా దొరికాడు, చెప్తా. అదేం లేదురా, నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఓహో, అతనికి ఒకటి కావాలంట. ఏంటో? ఆ వానికి ఎక్స్పోర్ట్ బిజినెస్ ఉంది. అబ్బో, ఎక్స్పోర్టే? ఆ అవును, ఎక్స్పోర్ట్ చేయడానికి ఒకటి తక్కువైందంట. ఏంట్రా అది? ఉండు, ఫోన్ వస్తుంది. నాకు సౌండ్ వినిపించలేదు కదరా. సైలెంట్లో ఉందిరా. జాక్సన్, అదే ఇంకొకరు కావాలన్నావు కదా, చాలా కష్టంగా ఉందిరా. కానీ నాకు తెలిసిన ఒకడు ఉన్నాడు, కానీ ఆ, వాని హైట్ కొంచెం తక్కువ. వీడేంటి హైట్ తక్కువ అని నా వైపు చూపిస్తున్నాడు? ఏంటి హైట్ తక్కువైనా పర్లేదా? కానీ కొంచెం లేతగా కూడా ఉంటారా. ఓరి నాయన, వీడేంటి నా వైపు వెళ్ళి చూపిస్తున్నాడు? అయినా పర్లేదా? వామ్మో, ఇదేదో తేడాగా ఉంది. అర్జెంట్ గా ఎక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. అరే, నేను వస్తాను. ఉండరా, ఉండు, ఫోన్ మాట్లాడి ఆగు. అబ్బే పర్లేదురా, నేను వెళ్తా. ఉండరా, మా ఫ్రెండ్ వస్తున్నాడంట. రే, నీకు మీ ఫ్రెండ్ వస్తున్నాడు, నాకు అర్జెంట్ గా కింద నుంచి వస్తుందిరా, నేను వెళ్తాను, బాయ్. అమ్మా, కొంచెం ఉంటే ఈ 10 రూపాయలు వాటా అడిగేవాడు. భలే ఎస్కేప్ అయ్యా. ఈ 10 రూపాయలతో ఆశా చాక్లెట్ కొనుక్కొని నేను ఒక్కనే తింటా. శబాష్ రమ్మంకి. పిత్రే పిత్రే ఓహ్ మీరా? ఏ నీ లవర్ అనుకున్నావా? లేదు, అడుక్కునే వాళ్ళేమో అనుకున్నా. మంకీ, ఈ మధ్య నీకు పెద్దలంటే గౌరవం లేకుండా పోతుంది. లేదంకుల్, లేదు లేదంకుల్, లేదనే కదా చెప్తున్నా. నేను అదే కదా చెప్తున్నాను. అయినా సరే నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది? చెప్పా కదా. అదిగో మళ్ళీ సర్లే గాని, మీ నాన్న ఎక్కడా? ఎక్కడు? ఏమెక్కడు? ఏమీ ఎక్కడు. అదేనయ్యా, ఏమెక్కడు? గోడలు గట్రా ఎక్కడు. నీతో మాట్లాడడం కన్నా మూసీ నదిలో వేలు పెట్టడం బెటర్. అయితే పెట్టుకో, దానికి నన్ను పిలిచి అడగాల? రే మంకీ, ఏం చేస్తున్నావురా? ఈ ప్రపంచం అంతమైపోతే ఎలా అనే పుస్తకం రాస్తున్నాను. ఈ లోపు నువ్వు వచ్చి డిస్టర్బ్ చేసావు. అబ్బా, వెటకారాలు. లేకపోతే ఏం చేస్తానురా, ఖాళీనే. ఆ, మేము ఖాళీనే. ఇంకొంచెం పెద్దగా చెప్పురా. ఒక మైక్ తీసుకొని ఊరంతా వినిపించేలా, మేమిద్దరం ఏ పని పాట లేకుండా ఖాళీగా ఉన్నామని ఊరంతా వినిపించేలాగా చెప్పు. సర్లే గాని, ఏంట్రా రోజు ఇక్కడే వెయిట్ చేస్తావు? ఈ ప్లేస్ అంటే నీకు అంత ఇష్టమా? అదేం లేదురా, మరి ఒకసారి బాత్రూమ్ రాకపోతే ఇక్కడికి వచ్చి నిల్చున్నా, అంతే బాత్రూమ్ వెంటనే వచ్చింది. అందుకే అప్పటి నుంచి ఇక్కడికి వచ్చి నిల్చుంటున్నా. అంటే ఈ రోజు బాత్రూమ్ కి నా కంపు. సర్లే కాని, మొన్న నువ్వు పెళ్లికి వెళ్తే అందరూ నిన్ను చూసి నవ్వారంటే దేనికిరా? అదేరా, మొత్తం టిప్ టాప్గా రెడీ అయ్యి వెళ్ళా. నేను పైన వేసుకున్న డ్రెస్సును మాత్రమే చూసుకున్నా, మరి ఎందుకు నవ్వారా? కానీ కింద ప్యాంటు వేసుకోవడం మర్చిపోయా. అది చూసి అందరూ నవ్వారు. సర్లే కాని, అరే టిఫిన్ తిందాంరా. సరేరా, తిందాం. మరి ఎక్కడ తిందాంరా? ఆకాశంలో, ఇక్కడ నుంచి ఎగిరి ఆకాశంలో తిందాం. అరే ఏంట్రా మరీను? లేకపోతే ఎక్కడ తింటారా? ఉంటే ఇంట్లో తింటాం, లేదంటే హోటల్కి వెళ్ళి తింటాం. సరే గాని నువ్వు వేసుకున్న షర్ట్కి ఏమైందిరా? ఏమైందిరా? బాగానే ఉంది కదా. నీ బుర్ర పనిచేస్తుందా లేదా అని చెక్ చేశా, బాగానే పనిచేస్తుంది. రేయ్, నువ్వు టిఫిన్ తిందామన్నావు కదా, అవునురా. నీకొక బంపర్ ఆఫర్ రా. ఏంట్రా? ఈరోజు మన బక్కోడి పుట్టినరోజు. వాడా? వాడి బర్త్డే అయితే మనకేంట్రా? వాడు పిల్లికి కూడా బిచ్చం వేయడు కదా. అబ్బా, కానీ వాడు మారిపోయాడురా. ఏంట్రా నువ్వు అనేది? అర్థమయ్యేలా చెప్పు. అదేంటంటే ఇవాళ వాడి బర్త్డే. వాడు ఇవాళ మనకు పార్టీ ఇస్తా అన్నాడు రా. అది బర్త్డేనా? అవును. నాకు తెలిసినంత వరకు వాడి బర్త్డే ఇవాళ కాదు కదరా. రే, వాడేమన్నా మహాత్మా గాంధీనా వాడి బర్త్డే గుర్తుంచుకోవడానికి? వాడు మనకు పార్టీ ఇస్తా అన్నాడు. వాడి బర్త్డే అయితే ఏంది, కాకపోతే మనకేంది, మనకు కావాల్సింది పార్టీ. అవునురా. మరి పదా పార్టీకి వెళ్దాం.